శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, ఈ వారంలో మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు ఈ జనవరి 21వ తారీఖున చతుర్థ స్థానం నుండి వక్ర గమనంలో 3వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది ఒక విధంగా రాశివారు అత్యంత ఉత్సాహంతో ఏ పనైనా సమర్థవంతంగా నిర్వహించే విధంగా వారి యొక్క ప్రాబల్యం ఉండే అవకాశం ఉంది. ఇది ఏదైనా పోటీ రంగంలో ఉన్నవారికి, అలాగే ఏదైనా దేహదారుఢ్యంతో కూడుకున్నటువంటి పోటీ పరీక్షలు కానీ, ఇంటర్వ్యూలో కానీ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఎవరి యొక్క సహాయ సహకారాలు లేకుండా స్వతంత్రంగానే అటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఒక విషయాన్ని సాధించే ప్రయత్నంలో తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. మనకి ఇంచుమించుగా జనవరి 21వ తారీఖు వరకు. ఆ విధంగానే ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా మనకి భాగ్యస్థానంలో బుధగ్రహ సంచారం. ఇది ఒక విధంగా జాతకుడికి కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. దైవభక్తి పెరిగే అవకాశం ఉంది. ఇది ఉన్నత విద్య అవకాశాలు కలిగిస్తూ ఉంటుంది. జాతకుడికి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన కూడా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో బాగా మేధావులతో కానీ, తండ్రి సమాన వ్యక్తులతో కానీ కొన్ని అభిప్రాయ భేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు వాటిని నిరోధించే ప్రయత్నం చేయండి. ధన విషయంలో మీ అంచనాలకు మించి ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా లాభస్థానంలో ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా శుక్ర శనిగ్రహాల సంచారం. ఇది మీ జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా ఈ మేషరాశి వారు స్త్రీలై ఉంటే వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, చాలా కాలంగా వారికి రావాల్సినటువంటి ధనం కానీ, హోదా కానీ, లేదా వివాహ ప్రయత్నాలు నెరవేరే విషయంలో చాలా వరకు ఈ యొక్క గ్రహస్థితి అంటే శని శుక్రుల గ్రహస్థితి స్త్రీలకు చాలా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా ఈ రాశిలో మగవారైతే వారి యొక్క భార్యకి ఏదైనా హోదా పెరగడం కానీ, ఉద్యోగ ప్రయత్నం ఫలించడం కానీ, లేదా వారి యొక్క తండ్రి గారి ద్వారా కానీ, వారి పుట్టింటి ద్వారా కానీ పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది. సో అలాగే ముఖ్యంగా ధనస్థానంలో కూడా గురుగ్రహ వక్రగమనం అంటే భాగ్యాధిపతి ధనస్థితి, ధనాధిపతి లాభస్థితి, జాతకుడికి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఈ వారంలో ఏర్పడడం జరిగింది. ఆ కారణం వల్ల కుటుంబ సభ్యుల యొక్క సంపాదన ఆదాయం పెరుగుతుంది. అలాగే కొన్ని కుటుంబ బాధ్యతలు ఇతరులు తీసుకోవడం వల్ల మీరు కొంతవరకు ఈ బాధ్యతల నుంచి బయటపడడం వల్ల కొంతవరకు మీ యొక్క సంపాదించిన ధనం చాలా వరకు మిగిలే అవకాశం ఉంది. సో ఏదైనా ఆదాయ విషయంలో ఊహించిన దానికన్నా అధిక ఆదాయం, అలాగే మీ కుటుంబ సభ్యుల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక పుణ్య కార్యక్రమం కానీ, శుభకార్యం కానీ నిర్వహించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ధన లాభస్థానాలు బాగోవటం, భాగ్యాధిపతి యొక్క అనుకూలత చాలా వరకు ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అటు ఆర్థిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ రవి పంచమాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వలన జాతకుడికి వృత్తిపరమైనటువంటి హోదా పెరుగుతుంది. వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంది. అనూహ్యంగా ఏదైనా ఉద్యోగం మారదాము అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో మీకు ఉద్యోగంలో హోదా పెరగడం కానీ, అదనపు బాధ్యతలు టెంపరీగా రావడం కానీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులకి మరి రవి యొక్క స్థితి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఓవరాల్గా మరి ఈ వారం గ్రహస్థితి మేషరాశి వారికి నూతన అవకాశాలు రావడం, వ్యక్తిగత సామర్థ్యం పెరగడం, ఎవరి సహకారం లేకుండానే అటు ఆర్థిక పరంగాను అలాగే ఉద్యోగ పరంగాను మంచి అభివృద్ధి రావడం జరుగుతుంది. యాజిటీజ్గా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇతరుల యొక్క రాంగ్ డైరెక్షన్ వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. చాలా వరకు ఈ గోచార ఫలితాలని చూస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్న వారికి మనం చెప్పినటువంటి విషయాలు
చాలా వరకు జరగవచ్చు, జరగకపోవచ్చు. దానికి కేవలం మీ యొక్క గోచారమే కాకుండా మీ గృహంలో, అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో, అది అద్దిల్లైనా సొంత ఇల్లైనా కొన్ని వాస్తుపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అయితే అవ్వచ్చు. అలాగే కొంతమందికి, కొన్ని రాసుల వారికి, కొన్ని వర్గుల వారికి కొన్ని దిక్కులు ఇబ్బందికరంగాను అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనం అనుకూలమైనటువంటి ఫేసింగ్లో మెయిన్ గుమ్మం ఫలానా దిక్కులో ఉన్నప్పుడు కొంతమందికి అనుకూలించే అవకాశం ఉంది. సాధారణంగా మనం గృహంలో నివసిస్తున్నప్పుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, అప్పులు ఎంత కష్టపడినా తీరడం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా గృహంలో వాయువ్య దోషం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తర దిక్కు కూడా కొంతవరకు దోషం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సరి చేసుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే గృహంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భర్త, ఆ ఇంటి యజమాని వ్యసనాల పాలై ఏదో ఒక బలహీనతకి, తాగుడో వ్యభిచారమో ఇంకోటో చేస్తూ భార్యని ఇబ్బంది పెట్టడం, అలాగే భార్య కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల వైవాహిక జీవితానికి, అంటే వారి యొక్క సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ గృహంలో ఖచ్చితంగా ఆగ్నేయపరమైనటువంటి దోషం ఉండే అవకాశం ఉంది. అంటే ఆగ్నేయంలో ఏదైనా దోషం కానీ, వాటర్ ట్యాంకులో, సెప్టిక్ ట్యాంకులో ఇలాంటివి ఉండడం వల్ల, ఆ వంటింట్లో సరైనటువంటి వెలుతురు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఆగ్నేయంలో ఉంటే ఇటువంటి ఇబ్బందులు తరచూ వస్తుంటాయి. ముఖ్యంగా ఆ గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం వాయిదా పడుతూ ఉంటుంది. ఇక ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు. ఆ కుటుంబంలో మగపిల్లలు నిరుద్యోగులుగా ఉంటారు, తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నైరుతి దోషం ఉన్నప్పుడు తరచూ కోర్టు కేసులు, ఇంట్లో ఏదో ఒక పిల్లలకి యాక్సిడెంట్ అవ్వడమో, పెద్దవారికి యాక్సిడెంట్ అవ్వడమో, ఏదో ఒక అనారోగ్యం రావడం, తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది. అటువంటప్పుడు నైరుతి దోషం ఉందని గమనించి దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ కుటుంబంలో వివాహం అయింది, కొత్తగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినా కూడా వివాహం జరిగినా కూడా సంతానం కలగడం లేదు అన్నప్పుడు కూడా మీకు నైరుతి దోషం ఉండొచ్చు. లేదా నైరుతి వీధిపోటు లాంటివి ఉండడం వల్ల కూడా ఆ వంశం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే ఈశాన్యం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఆ వంశం అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడన్నా సరే ఒక గృహంలో ఈశాన్య దోషం ఉంటే కంపల్సరీగా నైరుతి దోషం ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉంటే వాయువు దోషం ఉండే అవకాశం ఉంది. ఇక వాయువు దోష ప్రభావం ఏంటంటే ఇంట్లో ఏదో లవ్ అఫేర్స్, అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈశాన్యం దోషం వల్ల ఆ ఇంట్లో ప్రథమ సంతానం మీద, ఆగ్నేయ దోషం వల్ల ద్వితీయ సంతానం మీద, వాయువు దోషం ఉంటే తృతీయ సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒక గృహంలో తూర్పు కంప్లీట్గా స్ట్రగుల్ అయినప్పుడు, తూర్పు సంబంధించిన ఈ దోషం ఉన్నప్పుడు కేవలం ఆ గృహంలో స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు. అలాగే ఉత్తర దిక్కు ఏమాత్రం వాస్తుపరంగా ఇబ్బందులు ఉన్నా, టాయిలెట్స్ వంటి ఉన్నా కూడా మరి ఆర్థికపరమైన సమస్యలు, అలాగే ఆ కుటుంబ యజమానురాలకి, స్త్రీకి ఏదో ఒక అనారోగ్య సమస్య, ముఖ్యంగా పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం, ధనం సంపాదించకపోవడం, ప్రతి విషయానికి కూడా ఆ కుటుంబ పెద్ద మీద ఆధారపడి ఉండడం, ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. జాతకుడి యొక్క దశ బాగున్నంత కాలం వాస్తు పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టదు. ఎప్పుడైతే జాతకంలో చెడు గ్రహాల దశలు కానీ, ఏలినాటి శని మొదలగు లాంటి గోచార ప్రారంభమైనప్పుడు వాస్తు కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. బట్ రెండు కూడా ఏదైనా జీవితం బాగుపడాలి, మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే మీ యొక్క జాతకంతో పాటు కంపల్సరీగా మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా సరి చేసుకోవడం వల్ల అటు కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు మీకుగా పరిశీలించుకోండి. మంచి శాస్త్రజ్ఞుని చూపించి సరి చేసుకుంటే మరి రాబోయే రోజులు అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.